కొమరంభీం జిల్లా సిర్పూర్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సమీక్షించారు. కాగజ్ నగర్ పట్టణం ఎల్లగౌడ్ తోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక జిల్లాలోని ప్రభుత్వ వైద్య వ్యవస్థలో సగం పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని తెలిపారు. వెంటనే సిబ్బంది భర్తీ కోసం చర్యలు తీసుకుంటామని, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేస్తామని, కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కాగజ్ నగర్ సిహెచ్సి ప్రాంగణంలో గల పాడుబడిన పాత భవనాన్ని పరిశీలించి వెంటనే దాన్ని కూల్చేయడానికి అధికారులకు సూచించారు. పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే బేసిక్ మినిమం అసలు గవర్నమెంట్ హెల్త్ సిస్టమ్ చాలా మంది అంటారు ప్రైవేట్ వ్యవస్థ ఉన్నది, ప్రైవేట్ వ్యవస్థ ప్రత్యామ్నాయం అవుతుంది. ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం కాక గవర్నమెంట్ నేను తమిళనాడులో చాలా సంవత్సరాలు పనిచేసాను. ఇక్కడ రెండు కంప్లీట్ అయితేనే ఉంటుంది. ఇటు ప్రభుత్వ వైద్య వ్యవస్థ, ప్రైవేట్ వైద్య వ్యవస్థ రెండు కూడా దాంట్లో కూడా పోటీ పడుతున్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ వైద్య వ్యవస్థ వెళ్ళవచ్చు, అంత మాత్రం డబ్బులు లేని వాళ్ళు ప్రభుత్వ వైద్యానికి వస్తే వాళ్ళకు ఇక్కడ ఇబ్బందులు కలవు. అక్కడ మెడికల్ కాలేజెస్ కానివ్వండి, మిగతా పిహెచ్సీలు బయోమెట్రిక్ అటెండెన్స్ చాలా బాగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను అంత ప్రయత్నం మనం అందరం చేయాలి. చాలా డిఫికల్ట్. నేను ల్యూక్రేటివ్ జాబ్ బయట ఉండగా మన దగ్గరికి వచ్చి సేవ చేయాలని కోరుకోవడం కూడా అత్యావశ్యం అవుతుంది. మీరు చెప్తున్నారు మొన్న ఎంతమంది 26 మంది కోసం మీరు ఇంటర్వ్యూ పెడితే 20 మంది శాంక్షన్ అయితే 6 వస్తే అందులో 2 మాత్రం. పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే బేసిక్ మినిమం